హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రేమ కథలు తెలుగులో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి కమెంట్ చేయండి. ప్లీజ్ ఒక్క నిమిషం కేటాయించండి నా కోసం, లైక్ అండ్ కమెంట్ చేయండి. అలాగే మీ లైఫ్లో జరిగిన రియల్ లైఫ్ లవ్ స్టోరీస్ ఉంటే నాతో అయితే షేర్ చేసుకోవచ్చు. నేను వాటిని ఎపిసోడ్స్గా అయితే మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. కింద డిస్క్రిప్షన్లో నా ఇన్స్టా ఐడి అయితే ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీ లవ్ స్టోరీ అయితే షేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎపిసోడ్ విషయానికి వచ్చేస్తే, ముందు ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా, సాన్వి తన డాడ్కి జరిగింది మొత్తం చెప్పాలని రూమ్కి వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి ఉండడంతో తర్వాత రోజు చెప్దామని అనుకుంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకుందాం, వినండి. మై లవ్లీ హబ్బీ ఎపిసోడ్ నెంబర్ 10. మరోవైపు సాన్వి దగ్గర నుండి ఇంటికి వెళ్ళిన ఇర్పం సాన్వి గురించి ఆలోచిస్తూ ఎప్పటికో నిద్రపోతాడు. ఇక్కడ సాన్వి మాత్రం రేపు ఎట్టి పరిస్థితుల్లో నిరుపం గురించి తన డాడ్కి చెప్పాలి అనుకుంటూ గదిలోకి వెళ్ళి నిద్రపోవడానికి ట్రై చేస్తుంది. కానీ ఎంతకీ నిద్ర రాకపోవడంతో బుక్స్ ఓపెన్ చేసి చదవాలి అనుకుంటుంది. కానీ ఆ బుక్స్ మీద కూడా ధ్యాస వెళ్ళకపోవడంతో చిరాకుగా ఫీల్ అవుతూ బ్లాంకెట్ మొత్తం కప్పుకొని కళ్ళు గట్టిగా మూసుకుంటుంది. అలా ఏ అర్ధరాత్రికో నిద్రపోతుంది సాన్వి. మరోవైపు నిరుపం సాన్వి దగ్గర నుండి వెళ్ళిన తర్వాత ఇంటికి వెళ్లకుండా ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ఉండిపోతాడు. దానితో ఆ నెక్స్ట్ డే అలారం సౌండ్కి నిద్ర లేచిన సాన్వి తన డాడ్తో మాట్లాడాలి అనుకుంటూ స్పీడ్గా రెడీ అయ్యి కిందకి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి కాసేపు తన బావతో మాట్లాడి ఇంకా కాలేజ్కి టైం అవుతుండడంతో తన డాడ్ దగ్గరికి వెళ్ళి, డాడ్, ఈరోజు మీరు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేయరా అని అడుగుతుంది. దానికి అప్పుడే అక్కడికి వచ్చిన అజయ్, రా డెవిల్, నేను డ్రాప్ చేస్తాలే నిన్ను అని అంటాడు. దానికి సాన్వి మాత్రం, నువ్వేం డ్రాప్ చేయనక్కర్లేదు, నువ్వు డ్రాప్ చేయి డాడ్, నేను నీతో మాట్లాడాలి అని అంటూ రఘు గారి చేయిని పట్టుకుంటూ అడుగుతుంది. సాన్వి అలా చెప్పడం విన్న మాధురి గారు, మళ్ళీ ఏ ఘనకార్యం చేశారు మేడం తమరు అని అడుగుతారు. దానికి సాన్వి కాస్త ఇరిటేట్ ఫీల్ అవుతూ, నేనేం చేయలేదు, నాకు డాడీతో మాట్లాడాల్సిన పని ఉంది, అయినా మీరేంటి నన్ను మా డాడీతో కూడా మాట్లాడుకొనివ్వరా అని కాస్త కోపంగా అంటుంది సాన్వి. అది చూసిన అజయ్, డాడ్, మీ ముద్దుల కూతురు చూస్తుంటే చాలా సీరియస్గా ఉన్నట్టుంది, మీరు మాత్రం కాస్త జాగ్రత్త, ఏం చెప్తుందో ఏంటో అని అంటాడు. ఆ మాటలకి రఘు గారు, ఆపండ్రా, నువ్వు పద బంగారం అని కార్ కీస్ తీసుకుంటూ అంటారు రఘు గారు. రఘు గారు కార్ డ్రైవ్ చేస్తూ సాన్వి వైపు అలా చూస్తూ ఉంటారు. కానీ సాన్వి ఎప్పటిలా కాకుండా కాస్త డిఫరెంట్గా టెన్షన్గా కనిపిస్తూ ఉండడం గమనించిన రఘు గారు, బంగారు తల్లి, ఏంట్రా అంతలా ఆలోచిస్తున్నావు, ఈ నాన్నకి చెప్పడానికి ఎందుకురా భయం, మనం మోర్ దెన్ యర్ ఫ్రెండ్స్ రైట్, సో ఏది ఉన్నా చెప్పే, ఐ విల్ గివ్ బెస్ట్ సజెషన్ ఫర్ యూ అని కంగారు పోగొట్టడానికి అంటారు రఘు గారు. ఆ మాటలు విన్న సాన్వి చిన్న స్మైల్తో, ఐ నో డాడ్, వీఆర్ మోర్ దాన్ ఏ ఫ్రెండ్స్, ఇప్పుడు కూడా నేను ఈ విషయం మీకు చెప్పడానికి భయపడడం లేదు అని అంటూ మనసులో మాత్రం ఆ నిరుపంని తలుచుకుంటూనే భయం వేస్తుంది. ఇక ఆ నిరుపం గురించి ఎలా చెప్పగలను అని అనుకుంటుంది. డీప్ బ్రీత్ తీసుకుని, డాడ్, నేను మీకు మొన్న నన్ను సేవ్ చేసిన వ్యక్తి గురించి చెప్పాను, గుర్తుందా అని అడుగుతుంది రఘు గారిని. దానికి రఘు గారు, యా, ఐ థింక్ హీఈస్ నిరుపం రైట్ అని అంటూ, ఇప్పుడు అతని గురించి ఎందుకు తల్లి అని సాన్వి ఏం చెప్పాలి అనుకుంటుందో అర్థం కాక స్లోగా డ్రైవ్ చేస్తూ అంటారు. దానికి సాన్వి, ఎస్ డాడ్, ఇప్పుడు ఆ నిరుపం నాకు పెద్ద తలపోట్లా తయారయ్యారు అని మొన్న పబ్లో నిరుపం బిహేవియర్ గురించి మొత్తం చెప్తుంది. అది విన్న రఘు గారు, బంగారం, అమ్మాయిలు అన్నాక వాళ్ళ లైఫ్లో ఇలా ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు, ఒకడు లవ్ అని, మరొకడు టైంపాస్ అని, ఇంకొకడు పెళ్లి చేసుకుంటా అని కూడా, అలా అని వాళ్ళ గురించి మనం ఆలోచిస్తూ భయపడుతూ ఉంటే ముందుకు వెళ్ళలేం కదా తల్లి, అతను నీతో ఏమైనా మిస్బిహేవ్ చేశాడా అని అడుగుతాడు రఘు గారు. దానికి సాన్వి, లేదు డాడ్, కానీ ఇది ఒక్కటే అయితే నేను ఈ విషయాన్ని అక్కడితోనే వదిలేసేదాన్ని, కానీ నిన్న నిరుపం వాళ్ళ ఇంటికి రావడం, జయదేవ్ బావకి యాక్సిడెంట్ చేసింది కూడా తనే అని చెప్పేస్తుంది.
మొత్తం జరిగింది మొత్తం రఘు గారికి చెప్తుంది. ఆ మాటలు విన్న రఘు గారు ఒక్కసారిగా కారు బ్రేక్ వేసి, ఏంటి సాన్వి, జయదేవ్కి యాక్సిడెంట్ కారణం నిరుపమ్నా? అయినా వాడు మన ఇంటికి ఎలా వచ్చాడు, అది నీ రూమ్లోకి? అయినా నిన్నెందుకు చెప్పలేదు ఈ విషయం అని కాస్త కోపంగా అడుగుతారు రఘు గారు. దానికి సాన్వి రఘు గారిని సైడ్ నుండి హక్ చేసుకుంటూ, నిన్నే చెప్తామని మీ గదిలోకి వచ్చాను డాడ్, కానీ మీరు నిద్రపోతున్నారు, ఎందుకు మీ నిద్రను డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు. బట్ ఐ రియల్లీ స్కేర్డ్ బికాస్ ఆఫ్ హిస్ బిహేవియర్ డాడ్ అని అంటుంది. అతను నాతో ఏం మిస్బిహేవ్ చేయలేదు, కానీ హిస్ యాటిట్యూడ్, యాంగ్రీ వాజ్ సో డేంజరస్. వాడి వల్లే బావకి యాక్సిడెంట్ అయ్యింది డాడ్. అసలు నాకు నిరుపంని ఎలా వదిలించుకోవాలో అస్సలు తెలియడం లేదు. ఆ నిరుపం మనకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వడు. నా ఒపీనియన్తో అస్సలు పనిలేదు అని ఇంకాస్త గట్టిగా హక్ చేసుకుంటూ అంటుంది సాన్వి. ఆ మాటలు విన్న రఘు గారు సాన్వి నిజంగానే చాలా భయపడుతుంది అని అర్థం చేసుకోవడంతో చిన్నగా వెన్ను నిమురుతూ, ఇట్స్ ఓకేరా, నాకు చెప్పావు కదా, నేను చూసుకుంటాను, కానీ నెక్స్ట్ టైం ఇలాంటిది ఏదైనా జరిగితే మాత్రం వెంటనే నా దగ్గరికి రా, ఆ నిరుపం గురించి నేను చూసుకుంటాను అని అంటారు. దానికి సాన్వి, మళ్ళీ ఈ విషయం ఎవ్వరికీ చెప్పద్దు డాడ్, అందరూ కంగారు పడతారు అని అంటుంది. తర్వాత దానికి రఘు గారు, ఓకే బంగారం, నువ్వేం టెన్షన్ అవ్వకు, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అని సాన్వి తల మీద ముద్దు పెడుతూ అంటూ మళ్ళీ కార్ని స్టార్ట్ చేస్తారు రఘు గారు. తర్వాత కాసేపటికి కాలేజ్ రావడంతో రఘు గారు సాన్వికి ఇవేం ఆలోచించకుండా ఉండమని చెప్పి సాన్వి కాలేజ్ లోపలికి వెళ్ళాక రఘు గారు ఇంటికి స్టార్ట్ అవుతారు. అలా ఇక్కడ సాన్వి కూడా మొత్తం తన డాడ్కి చెప్పేయడంతో ఇంకా అంతా ఆయనే చూసుకుంటారు అని కాస్త రిలాక్స్ అవుతూ కాలేజ్లోకి వెళ్తుంది. మార్నింగ్ క్లాసెస్ అన్నీ కంప్లీట్ అవడంతో సాన్వి, హేమ, దివ్యాలతో కలిసి డిన్నర్ చేస్తూ ఉంటుంది. అప్పుడే హేమ దివ్య వైపు చూస్తూ, అవును దివ్య, నువ్వు నిన్న కాలేజీకి ఎందుకు రాలేదు అని అడుగుతుంది. దానికి దివ్య, అలా ఏం లేదులే, కాస్త హెడ్డెక్గా ఉండడంతో రావాలి అనిపించలేదు అంతే అని అంటుంది. అది విన్న సాన్వి, ఇలా అయితే ఈ జన్మకు కూడా ఈ విషయం తేలదు అని అనుకుంటూ, దివ్య, నిన్నొక విషయం అడగాలి, దానికి స్ట్రైట్గా ఆన్సర్ చెప్పు అని అంది. లాస్ట్ వీక్ నిన్ను ఆల్మోస్ట్ 4 yearsగా లవ్ చేస్తున్నాడు, ఆ విషయం నీకు కూడా తెలుసు. ఇంకా ఎంతకాలం వాడిని ఇలా తిప్పించుకుంటావు చెప్పు, వాడు నిన్ను చాలా ట్రూగా లవ్ చేస్తున్నాడు, వాడితో నువ్వు మాట్లాడడం లేదు అని చాలా బాధపడుతున్నాడు అని అంటుంది. ఆ మాటలకి దివ్య కూడా, ఆ విషయం నాకు కూడా తెలుసు సాన్వి, కానీ ఆ ఇడియట్కే తెలియడం లేదు. 4 yearsగా నన్ను లవ్ చేస్తున్నాడు, కానీ ఒక్కసారి కూడా నాకు ప్రపోజ్ చేయలేదు. అందరూ వారి గురించి చెప్తుంటే వాడు నాకు ఎప్పుడు ప్రపోజ్ చేస్తాడా అని వెయిట్ చేస్తున్నాను. మొన్న వాడి బర్త్డే వచ్చింది, నాకు ప్రపోజ్ చేస్తాడు అని ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే అని అంటూ ఏం చెప్పాలో తెలియక వాళ్ళిద్దరి వైపు చూస్తూ అంటుంది. తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అసలు లాస్ట్ వీక్ ఇప్పటికైనా దివ్యకి ప్రపోజ్ చేస్తాడా? మీరేమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయగలరు. ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.